ఈ కన్నప్ప మూవీలో అసలు ప్రభాసే గాని లేకుండా ఉంటే మూవీ పరిస్థితి ఏంటంటారు మావా? హలో మావా, వెల్కమ్ బ్యాక్. మొన్నే లాస్ట్ ఎగ్జామ్ అయిపోయింది. సో హాలిడేస్ అనమాట. అదేంటో కానీ మావా, కాలేజ్ ఉంటే ఒక బాధ, లేకుంటే ఇంకో బాధ. మొన్న లాస్ట్ ఎగ్జామ్ రోజు కాలేజ్కి వెళ్తే మా ఆనిముత్యం గాడు వచ్చి మావా బైక్ కావాలరా మా పాపతో బయటకు వెళ్ళాలని చెప్పాడు. సర్లే మనకెళ్ళనో పండగ లేదు కదా, పాప మాడైనా పండగ చేసుకుంటాడని చెప్పి ఇచ్చాను. ఇక్కడ హైలైట్ ఏంటంటే మా కాలేజ్ బొక్కలా ఉన్న కాలేజ్ చుట్టూ రోడ్స్ బాగుంటాయి అనమాట. అంతా మంచిగా హైవేస్ ఉంటాయి. కానీ నా బట్ట ఏ తుప్పల్లోకి ఏ అడవిలోకి వేసుకెళ్ళాడు కానీ నా వీల్స్ మొత్తం దుమ్ము కొట్టుకుపోయాయి. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. ఇంకా మన చోటుగా అలా చూస్తూ ఉండలేం కాబట్టి నేరుగా తీసుకెళ్లి వాటర్ వాష్ కి పెట్టేసా. అలా అరగంట వెయిట్ చేసిన తర్వాత నీట్ గా వాష్ చేసి ఇచ్చేసాడు. ఇప్పుడైతే చూడడానికి మెరిచిపోతుంది మన బుజ్జిముండ. ఇంకా అంత బాగా వాష్ చేయించాక వెంటనే ఇంటికి వెళ్ళిపోలేం కాబట్టి అలా తిరుగుదామని చెప్పి బయటకు వస్తే ఇక్కడ కన్నప్ప బ్యానర్లు కనిపించాయి. అవును, ఇంతకీ మూవీ ఎలా ఉంది మావా? ఎవరిని అడిగినా అందరం జస్ట్ ఓన్లీ ఫర్ ప్రభాస్ కోసం వెళ్ళామని చెప్తున్నారు. ఇంకా అలా తిరుక్కుంటూ దర్గాకి వచ్చేసాం. దర్గాలో రొట్టెల పండుగ కోసం ఆల్మోస్ట్ ఆల్ సెట్ అయిపోయింది. ఇప్పుడు ఇలా ఉంది కానీ చూడడానికి ఆ రోజు అయితే అసలు గ్యాప్ ఉండరు మావా చూడడానికి జనాలు. నేనైతే ఈసారి ఓ పెళ్లి రొట్టి పట్టుకొని పెళ్లి చేసేసుకుందాం అనుకుంటున్నాను మావా. ఇంతకీ మీరే రొట్టి పట్టుకోవాలనుకుంటున్నారో కామెంట్ చేసేయండి. సో అది మరి మ్యాటర్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. ఉంటా బోయ్.